ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. దేవుడు మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను మనము వేడుకోవాలి. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నీవు నేను అంగీకరించాలి. ఆయనే లేకపోతే మనము మరణించడి వారము. ఆయన దొరుకు కాలము ఇదే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులలో ప్రేమలు చల్లారిపోవుచున్నవి, బంధువులలో స్నేహము చల్లారిపోవుచున్నది. ఎవరిలోనూ దేవుని ప్రేమ లేదు. స్వార్థపూరితమైన జీవితములు జీవిస్తున్న వారై ఓర్వలేని తనముతో బ్రతుకుచున్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దొరుకు కాలము ఇదే. కనుక ఆయనను మనము వెతకాలి. ఆయన సమీపముగా ఉన్నాడు కనుక ఆయనను మనము వేడుకోవాలి. దేవుని వెతికిన ఎడల మనకు దొరికే వానిగా ఉన్నాడు. ఎందుకంటే ఈయన నిజ దేవుడు కనుక. ఈయన సమీపముగా ఉన్నాడు. ఈయనకు బలులు అర్పించాల్సిన అవసరము లేదు, నైవేద్యములు పెట్టాల్సిన అవసరము లేదు, నీ ధనమును ధాన్యమును అర్పించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఈయన మానవ రూపిగా వచ్చినటువంటి దైవ కుమారుడు. ఈయన సమీపముగా ఉన్నాడు కనుక ఈయనను మనము వేడుకొనవాలి. ఏమని? ప్రభువా, నాకు పరలోక రాజ్యము నీవు రాబో ఉగ్రత నుండి నన్ను తప్పించని ప్రార్థన చేయాలి. కనుక మనకు సమీపముగా ఉన్నవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మనకు దొరుకు కాలము ఇదే. కనుక ముందు ఆయనను మనము వెంబడించినను మనకు దొరకడు. కనుక దొరుకు కాలమందే మనము వెతికి ఆయనను పట్టుకున్నట్లయితే, ఆయనను వేడుకున్నట్లయితే, సమీపముగా ఉండినట్లయితే మనలను సరైన మార్గములో పెట్టి పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళు దేవునిగా ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయాలి. మనము ఎందుకని ఇంత వేడిమిని భరించాల్సిన అవసరం వచ్చి ఉన్నది? పరిశుద్ధ గ్రంథమైనటువంటి పరిశుద్ధ బైబిల్ను మనము పరీక్షించినట్లయితే, చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనములో 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా మనుషులను అగ్నితో కాల్చివేయుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది పరిశుద్ధ గ్రంథము ఇప్పుడు వ్రాయబడినది కాదు, ఆత్మపూర్ణముగా వ్రాయబడి ఉన్నది. ఆత్మపరవశులై ఆయా రచయితలు, ఆయా ప్రవక్తలు దీనిని దేవుడు చెప్పిన విధముగా, రాకడ సూచనలు ఈ విధముగా ఉంటాయి, రాకడలు ఈ విధముగా ఉంటాయని ప్రభువు వాగ్దాన పూర్వకముగా వ్రాయించినటువంటి పరిశుద్ధమైనటువంటి లేఖనములు, పరిశుద్ధమైనటువంటి వాక్యములు. కాబట్టి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనములో 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చివేయుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడి ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు ఇలా జరుగును? దేవుని రాకడలో జరుగును. దేవుని రాకడ సమీపించి ఉన్నది. ఎక్కడ చూసినను ఎండ తీవ్రత పెరిగిపోతున్నది. ఎండ తీవ్రత, టెంపరేచర్ పెరిగిపోతున్నది. ఎందుకంటే దేవుని రాకడ సమీపముగా ఉన్నది. ఈ వాక్యమును బట్టి దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక ఆ యొక్క దూత సూర్యుని మీద ఆ పాత్రను కుమ్మరించినప్పుడు అగ్నితో మనుషులను కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడి ఉన్నది. కనుక
ఇప్పుడు దేవుని చేత సూర్యునికి అధికారం ఇయ్యబడి ఉన్నది కనుక మనుష్యులను సూర్యుడు కాల్చివేస్తూ ఉన్నాడు. అయినను ఆ ప్రజలు నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తుని నీవు నేను తెలుసుకోవాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభువా, నా స్థితిగతులు మార్చు ప్రభువా, ఈ యొక్క ఉగ్రత నుండి నన్ను తప్పించు ప్రభువా అని నీవు నేను ప్రార్థన చేసిన ఎడల రక్షించబడుదుము. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనములో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను మేఘారూఢుడనై వచ్చుచున్నాను, అందరి పాపముల నిమిత్తము నేను మరణించినను ఎవ్వరును నన్ను తెలుసుకొనలేదు, నా రాకడ సమీపముగా ఉన్నది. తీవ్రమైనటువంటి వేడిమితో కాలిపోవు తెగుళ్ళ మీద అధికారము కలిగినటువంటి నన్ను స్తుతించిన వారు తెలుసుకొనిన వారు లేరు. కనుక ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చొప్పున వానికిచ్చుటకు నేను త్వరగా వచ్చుచున్నాను, ఇక ఆలస్యము లేదు. నన్ను ఈ లోకంలో వారికొచ్చిన శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి నన్ను స్తుతించిన వారు కాదు, నేను నిజమైన దేవుడనని తెలుసుకొని కూడా నన్ను తృణీకరించిన వారు, త్రోసివేసిన వారు అనేకులున్నారు. కనుక నేను త్వరగా వచ్చుచున్నాను, మేలు చేసిన వారికి మేలును, కీడు చేసిన వానికి కీడును నేను తలంచబోచున్నాను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే నీతియుక్తముగా జీవించి పాపమును, వ్యభిచారమును, విగ్రహారాధనను విడిచిపెట్టి నీతిమంతులుగా జీవిస్తారో వారు నాతో కూడా పరదేశిలో పరలోకములో నాతో కూడా రాజ్య పరిపాలన చేస్తారు. ఎవరైతే లోక సంబంధమైన క్రియలలో పడిపోయి వ్యభిచారములోను, పాపములోను, మత ముట్లతోనూ పడి ఉన్నారో వారిని నిత్య నరకాగ్నిలో పడవేస్తాను అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఇప్పటికైనా సరే మించిపోయినది లేదు. నిజదేవుడు యేసు క్రీస్తు అని నీవు తెలుసుకొని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆరాధన చేసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికిచ్చుటకు నా యొద్ద ఉన్నది అని చెప్పుచున్న దేవుడే నిన్ను నిశ్చయముగా పరలోక రాజ్యములో చేర్చునుగాక. ఆమెన్.